ఆర్యవేశ్య సంఘం చిక్కడపల్లి శాఖ. ఈ సంఘానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో ఆర్యవేశ్యులు ఎప్పుడూ ముందుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంఘం సభ్యులు ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. చిక్కడపల్లి ఆర్య వైశ్య సంఘంలో దాదాపు 500 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా వివిధ రకాల బిజినెస్లు చేస్తూ తాము సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని ఇలా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. చిక్కడపల్లిలోని ఎన్నో దేవాలయాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వీరి కులదేవత అయిన వాసవి మాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. జూలై 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలు దాటింది. హైదరాబాద్ చిక్కడపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలోని కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్ ముందు వర్షం కురుస్తుండటంతో టెంట్ వేశారు. అక్కడ ఉన్న టేబుల్ మీద రకరకాల ఆహార పదార్థాలు అన్నదాన కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాయి. ఆర్యవేశ్య సంఘం కమిటీ సభ్యులంతా అక్కడికి విచ్చేశారు. వారంతా వాసవి మాతకి జే అంటూ ప్రార్థనలు చేసి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంతోమంది పేదలు, అభాగ్యులు, అన్నార్తులు, నిరుద్యోగులైన యువతీ యువకులు అక్కడకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దోసకాయ పచ్చడి, మిక్చర్, రవ్వ కేసరి, పులిహోర, వెజిటేబుల్ బిర్యానీ, అన్నం, పప్పు, సాంబార్, రసం లాంటి రుచికరమైన ఆహార పదార్థాలతో అన్నీ వేడివేడిగా వడ్డించారు. నిజం చెప్పాలంటే ఎంతో రుచికరమైన భోజనంను ఆర్యవేశ్యులు పెట్టారు. ఆకలితో నకనకలాడుతున్న వారంతా తనివి తీరా భుజించారు. ఆహా, భోజనం ఎంతో అద్భుతంగా ఉందంటూ లొట్టలు వేసుకుంటూ తిన్నారు. తిన్న వారంతా అన్నదాత సుఖీభవ అంటూ ఆర్యవేశ్యులకు ఆశీర్వచనాలు ఇచ్చారు. దాదాపు 500కు పైగా వ్యక్తులు ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విందు భోజనం చేశారు. శ్రీ తమ్మన వేణుగోపాలరావు, శ్రీ పొద్దుటూరి నరసింహారావు లాంటి సౌజన్యమూర్తులైన దాతల సహకారంతో ఈనాటి అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా తమ్మన వేణుగోపాలరావు దంపతులను ఆర్యవేశ్య సంఘం సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు. చిక్కడపల్లి ఆర్యవేశ్య సంఘానికి చేకూరి లక్ష్మణ్ అధ్యక్షులుగా, పల్లెర్ల రమేష్ జనరల్ సెక్రటరీగా, తొడుపునూరి రవీందర్ కోశాధికారిగా, గంపా భిక్షపతి, ఎం సురేందర్ గుప్తా, చేకూరి బాలకృష్ణ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా చిక్కడపల్లి ఆర్యవేశ్య సంఘం మాజీ అధ్యక్షులు, రఘుచంద్ర ఎంటర్ప్రైజెస్ అధినేత సింగారపు రమేష్, టి రవీందర్ గుప్తా, వాకర్ రామలింగేశ్వరరావు, ఎన్జేఎఫ్ రాజూరి బాలచందర్, జిల్లా ఆంజనేయులు, శ్రీరామ్ నగేష్ లాంటి ఆర్యవేశ్య ప్రముఖులు ఎంతోమంది పాల్గొన్నారు. డబ్బులు ఎంతోమంది సంపాదిస్తారు. కాని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరు ముందుకురారు? ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయినా, సేవా కార్యక్రమాలు అయినా, అన్నదానం లాంటి మహాపుణ్య కార్యక్రమాలు చేయాలన్న ఆర్యవేశ్యులకు మరెవరు సాటిరారు. అందుకే వారిని మనసారా అభినందిద్దాం. వారికి మరింత చేయూతనిద్దాం. ఇలాంటి మహా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న ఆర్యవేశ్య సంఘం సభ్యులకు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వారిని మరింతగా ప్రోత్సహిస్తే ఎంతోమంది పేదల ఆకలి తీర్చిన వారవుతారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి సంఘం చిక్కడపల్లి ఆధ్వర్యంలో నేటి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. దీనికి పొద్దుటూరి నరసింహారావు గారు మరియు తమ్మన వేణుగోపాలరావు గారు సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను అధ్యక్షుని ఆర్యవేశ్య సంఘం చిక్కడపల్లి. నా పేరు చేపూరు లక్ష్మణ్. ఇప్పుడు ఇక్కడ నా తోడుగా ఉన్నారు మాజీ అధ్యక్షులు రమేష్ గారు, కోశాధికారి రవీందరు, ఈ కార్యవర్గ సభ్యులు బాలచంద్ర గారు, మిగతా సభ్యులంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సహకారంతో ప్రసాద్ గారు, అందరి సభ్యుల సహకారంతో వాళ్ళందరి సేవలతో నిర్విఘ్నంగా జరుగుతుంది. దాదాపు 4 సంవత్సరాలు జరుగుతుంది. 4 సంవత్సరాలు దాటిపోయింది. 200తో మొదలై నేటి 500 వరకు చేరింది. పైగా ఇది కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ మధ్యనే ఒక 1 మంత్ బ్యాక్ మనము
ఫ్రీ క్యాన్సర్ క్యాంప్ కూడా కండక్ట్ చేసినాము వేరే సంఘమాల సహకారంతో శంకర్మఠలో. నెక్స్ట్ ఆగస్ట్ 17 కూడా మేము ఐ ఎగ్జామ్ చేయిస్తున్నాము మన శంకర్మఠ గుడిలో. సో మా సంఘంలో నిర్విరాంగా ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటివరకు వల్ల ఈ అన్నదానాన్ని కూడా మా సభ్యులు ఇతర తినిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఎంతో కొంత ఇస్తున్నారు. మేము ఎవరిని అడగట్లేదు, కానీ ఇవ్వకపోయినా మేము సిద్ధంగా ఉన్నాము. సో ఇది నిర్విఘ్నంగా జరుగుతుంది. మాకు ఎందుకో ఆనందంగా గర్వంగా ఉంది. మరి ఫోన్ చేసి అభినందిస్తారు, అందుకు మేము ధన్యులుగా భావిస్తున్నాము. జై హింద్, జై శ్రీరామ్. పేరు సింగారపు రమేష్, మాజీ అధ్యక్షుడిని. మరి ఈ కార్యక్రమము స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. అందరూ చాలా సంతోషపడుతున్నారు. మరి మా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ మరియు కమిటీ మెంబర్స్ కూడా చాలా కష్టపడి నిర్విఘ్నంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. మరి మేము కోవిడ్ పీరియడ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. కోవిడ్కి భయపడకుండా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. అప్పుడు కోవిడ్లో ఇలా కాకుండా ప్యాకెట్స్లో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. మరి మీ అందరి సహకారంతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము. చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా మనసులో. మీరందరూ మా సంఘం సభ్యులు కానీ అందరు సహకరిస్తే ఇంకో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి వీలు కల్పించిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు. జై వాసవి మాత. జై శ్రీరామ్. జై జై వాసవి. జై జై వాసవి. ఆర్యవైశ్య సంఘం చిక్కడపల్లి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమం చేపూరి లక్ష్మణ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. నేను కోశాధికారిగా తొడుచునూరు రవీందర్, మా కార్యవర్గ సభ్యులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ ప్రతి అమావాస్య దానికి రావడానికి ఎంతో ఉత్సాహం ముందుగా వాళ్ళు ఎప్పుడు అని అడగడం కూడా జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క సభ్యుడు 200 మందితో 500 సభ్యులకు చేయడం జరుగుతుంది. అలాగే మాకు క్యాటరింగ్ సతీష్ కూడా ఎంతో ఆయన అన్యోన్యంగా పంపించడం కూడా జరుగుతుంది. జై శ్రీ అన్నదాత. అమ్మవారు ఇలాగే నాకు అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.